Hey, hi guys, good morning. Welcome back to our channel AJ Calvin Puppy Vlogs. Guys, ఈరోజు వచ్చేసి వెనస్డే. సో మార్నింగ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను. సో వాచ్ చేస్తుండండి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఈ లిఫ్ట్ వచ్చేసి B1లో ఉంది. ఈ లిఫ్ట్ వచ్చేసి 13th ఫ్లోర్లో ఉంది. మనది వచ్చేసి 19th ఫ్లోర్. సో వాచ్ చేస్తుండండి. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. ఇది వస్తుంది. సో గైస్, ఈరోజు టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాచ్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్, వాచ్ ఇట్. 7:14 మార్నింగ్ అవుతుంది. గైస్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. గైస్, సన్ రైజ్ అయితే సెక్సీ అంటే సెక్సీ అవుతుంది. అసలు ఇలా ఉండి చాలా డేస్ అయింది. మీకు చూపిస్తాను, చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మీకు అర్థమవుతుందో లేదో కానీ ఒక రేంజ్లో ఉంది. కనిపిస్తుంది చూడండి. 1 2 3 చూసారా గైస్, ఇక్కడ ఇలా ఉందన్నమాట వెదర్. గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవితక్క వర్సెస్ సిఐ గోవిందర్ రెడ్డి, మేడిపల్లి సిఐ గారు. వీళ్ళ గురించి ఈరోజు టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఫ్యాక్ట్ ఉంటుంది. చూడండి, వాచ్ చేయండి. రీసెంట్గా మండే 11:30 AM క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగింది కదా. సో వాళ్ళు ఎవరు, రౌడీ షీటర్లా, ఎవరు వాళ్ళు, ఏంది అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎందుకనంటే తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేశారు. ఎందుకంటే అంత వరకు లోపలికి వచ్చి అంత 50+ మెంబర్స్ అటాక్ చేశారంటే నాట్ ఏ జోక్ కదా గైస్. సో తీన్మార్ మల్లన్న అసలు ఏమన్నాడు, వాళ్ళు వచ్చి ఎందుకు దాడి చేశారు, వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. తీన్మార్ మల్లన్న ఒక ప్రెస్ మీట్లో వచ్చేసి వాళ్ళ బీసీలో మీటింగ్లో వచ్చేసి కల్వకుంట్ల కవిత గారిని కంచాన్గా మీరు మాకు పాలు వచ్చేసి కంచాన్గా మంచాన్గా అని చెప్పి కొంచెం బ్యాడ్గా మాట్లాడేశాడు. అది బ్యాడ్ అని చెప్పి అతను అనట్లేడు, తీన్మార్ మల్లన్న గారు అనట్లేదు. ఎందుకు అనట్లేదు అంటే ఆయన ఒక సామెత పూర్వకంగా చెప్పాడు. బట్ మంచానికి అనే వర్డ్ అనేది ఎలా ఉంటుంది, అది దానివల్ల హట్ అయ్యి ఉంటారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను గైస్. సో దానిపైన దాడి చేసింది ఎవరంటే జాగృతి కార్యకర్తలంట. 50 మెంబర్స్ వచ్చారంట. దాంట్లో మెయిన్గా ఏంటంటే నయం అనుచరురాలు సుచిత్ర అనే పర్సన్ కూడా ఉంది అని చెప్పి మన తీన్మార్ మల్లన్న గారు చెప్తున్నారు. కల్వకుంట్ల కవిత గారు ఇంతలా హట్ అవ్వడానికి రీజన్ ఏంది అసలు? ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ వచ్చేసి 42% అని చెప్పి చెప్తున్నారు. 42% వస్తే మీకు ఏంటి ప్రాబ్లం? దాని గురించే కదా ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు మీకు ఒక దాంట్లో కౌంటర్గా మాట్లాడాడు. సో దాని గురించి హట్టు కావాల్సిన అవసరం ఏముంది? అంతగానం దాడికి దిగజారడానికి కారణం ఏంటి? తీన్మార్ మల్లన్న అనేది ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. కొన్ని కల్పితాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సీరియస్లీ చెప్పాలంటే వన్ మ్యాన్ షో లాగా అతనికి బ్యాక్ సపోర్ట్ ఏంటి అనేది నాకైతే ఇంతవరకు తెలియదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఆయన క్యూ న్యూస్ ఛానల్స్లో మాకు ప్రెస్ వాల్ కావాలి అని నెంబర్ పెట్టాడు. ఆ నెంబర్ దగ్గర నుంచి ఇప్పటికీ టాప్ ఛానల్లో వెళ్ళిపోయింది అతనిది. సో ఇప్పుడు వచ్చేసి అతనిది ఎమ్మెల్సీ పోస్ట్ ఉంది. అది నల్గొండ డిస్టిక్లో దేవరకొండ కాన్స్టిట్యున్సీలో పోస్ట్ ఉంది అతనిది. సో కాంగ్రెస్ తరఫు నుంచి ఎమ్మెల్సీ చేశాడు. బట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ మ్యాన్ షో లాగా ఒక్కడే చేసుకుంటున్నాడు. టీఆర్ఎస్లో లేడు, కాంగ్రెస్లో లేడు. అతనే ఒక ఛానల్ ఉంది కాబట్టి ఛానల్తోని మొత్తం రేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న వ్యక్తి అనేది ఎమ్మెల్సీ క్యాడర్లో ఉండి అంత పర్సన్కి ఒక జాగృతి కార్యకర్తలు, మన కల్వకుంట్ల కవితక్క గారి మనుషులు వచ్చేసి అటాక్ చేస్తే నార్మల్ పర్సన్ పరిస్థితి ఏంటి చెప్పండి? దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి సార్, అతనిది కూడా పాత్ర ఉంది. గతంలో కూడా దాడి జరిగినప్పుడు క్యూ న్యూస్ ఛానల్స్లో అతను ఉప్పల్లో ఉంటుండే అతను సిఐ. అతను ఆధ్వర్యంలోనే మళ్ళీ అటాక్ జరిగింది. అప్పుడు
ప్లస్ ఇప్పుడు కూడా అతని ఆధ్వర్యంలోనే అటాక్ జరిగిందని చెప్పి స్పష్టంగా వివరించాడు. అతని థంబ్నెయిల్ కూడా అతని ఫోటోతో సహా పెట్టాడు. దయచేసి అతని గురించి కూడా ఏంది నిజాలు ఏంది అనేది గవర్నమెంట్ అనేది చూసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఒకరిని చంపేంత ఇప్పుడు ఓకే, ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావు, మీరే అందరూ అనుకుంటారు, ఎవరైనా కానీ అనుకుంటారు. బట్ ఇప్పుడు కేసీఆర్ చాలా పెద్ద మనిషి, అతన్ని కూడా చాలా బ్యాడ్గా తిట్టారు. ఇప్పుడు అంతెందుకు తిన్మార్ మల్లన్న గారు ఎన్నో టైమ్స్ తిట్టాడు. బట్ నా దృష్టిలో ఏంటంటే పెద్దలనే గౌరవించాలి, మీరు నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అదే విషయం మన ఫ్యామిలీ ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అమ్మ వాళ్ళు ఉంటారు, వైఫ్ ఉంటారు, అందరు ఉంటారు, మనకు కూడా మనల్ని కూడా అనేవాళ్ళు ఉంటారు కదా. సో అదొక్కటి నోరు అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని అందరూ ఒక్కరిని ఉద్దేశించి కాదు, నా తరఫు నుంచి అది రిక్వెస్ట్, ఆర్డర్ అయితే కాదు, మీకు చెప్పేంత పెద్దోని కూడా కాదు. ఒక టాపిక్ వచ్చింది, నేను తిన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఛానల్లో చూశాను వీడియో, బట్ ఇది అంటే లేట్గా స్పందించాను నేను. సో ఇప్పుడు ఇది ఎందుకనంటే అతని పైన ఇక్కడ తిన్మార్ మల్లన్నకి ఇక్కడ గాయమైంది, ఒక ఫింగర్కి గాయమైంది, మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ప్లస్ మెయిన్గా ఏంటి అంటే ప్రొటెక్షన్ కోసం వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కూడా, గన్మెన్స్ కూడా కాల్పులు చేయడం మొదలుపెట్టారు. 6 సార్లు కాల్చారంట. సో అది ఎవరికన్నా తగిలింది అనుకో బై మిస్టేక్లో, ఆ టెన్షన్లో ఎలా ఉంటుండే, ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుండే కదా. సో మీరు అటాక్ చేసే ముందు కూడా కొంచెం ఆలోచించి చేసేది ఉండే, ఒకసారి వార్నింగ్ అయినా సరే ఇలా ఇచ్చి ఉండేది ఉండే. ఇంకొకటి ఏంటంటే కల్వకుంట్ల కవితక్క ఒకవేళ మీరే దాడి చేయించారు అనుకోండి, అంతగానం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా మేడం. సో మీరు కొంచెం ఆలోచించి ఉండాల్సింది. ఎవరిదైనా ప్రాణమే. సో 50 మెంబర్స్ అటాక్ చేస్తే ఆ తిన్మార్ మల్లన్న తట్టుకోగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. సో మీరు ఒక భయం చూపించాలి అని చెప్పి క్రియేట్ చేశారు. బట్ అక్కడ మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. సో అలా చేయడం తప్పు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి గైస్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అతను ఒక కేసు ఫైల్ చేశాడు, డీసీపీ దగ్గరికి వెళ్ళాడు, చాలా పెద్దగా నడిచిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మీ రాజకీయ పరంగా కూడా మైనస్ అయిపోతుంది కదా. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకొని చేయండి. మనము ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి. పాలిటిక్స్ అనేది ఓకే, అదొక రకమైన హ్యాపీనెస్ అనుకోండి, బట్ మన ప్రాణాలకు మించి అయితే కాదు కదా. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకొని తిన్మార్ మల్లన్న గారు కూడా మీరు కూడా కొంచెం నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే, ఊరు బాగుంటే అది ఉంటుంది కదా, ఊరు బాగుంటే అందరు బాగుంటుంది అని ఏదో సామెత ఉంటుంది, నాకు రావట్లేదు సరిగ్గా టక్కున అంటే. సో అదొక్కటి, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని చెప్పి ఉంటుంది కదా. సో అలా అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి తిన్మార్ మల్లన్న గారు. సో నాకైతే బాధ అనిపించింది మిమ్మల్ని చూసిన వెంటనే. అరే మొత్తం ధ్వంసం చేసి ఇప్పుడు దగ్గర మీకు నాకు తెలిసి ఒక 3-4 టైమ్స్ అటాక్ అయింది. నీ మీద చేతి పడ్డది రీసెంట్గా, ఇంతకుముందు పడ్డది, ఇలానే వెళ్తూనే ఉంది. సో అయినా కానీ మీరు ఆగట్లేదు. సో అదే వన్ మ్యాన్ షో లాగా చేస్తున్నారు. బట్ మీ ప్రయత్నం గొప్పది. బీసీల గురించి ఫైట్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. మీరు అది కూడా కొంచెం చూసుకొని మన ప్రాణాలను కూడా చూసుకోవాలి కదా. సో అదొక్కటి స్పందించండి, అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. మనకు ఫ్యామిలీ ఉంటుంది, అందరికి ఫ్యామిలీ ఉంటుంది. అలా కొట్లాడుకోకండి. చిన్నపిల్లల లెక్క మిమ్మల్ని చూసి ఇంకోరు ఇన్స్పైర్ అవ్వకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మల్లన్న గారి గురించి నేను ఎందుకు టాపిక్ తీశానంటే, ఏదైనా ప్రాబ్లం ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్య ప్రజలు అతని దగ్గరికి వెళ్తే కంపల్సరీ సిఐకి, డిఎస్పీకి అందరికీ ఫోన్ కొడతాడు. అంతా ఫోన్ చేసేంత గట్స్ ఉండాలి కదా. ఎవరు రియాక్ట్ అవుతాడో అది కూడా లైవ్లో. అది ఎంతవరకు అంటే ముందైతే ఫోన్ చేస్తాడు, తర్వాత నెక్స్ట్ ఏందనేది నాకైతే తెలియదు, వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది గైస్. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది గన్మెన్స్ ఉన్నారు కదా, వాళ్ళపైన కాల్పులు జరిపారు కదా. సో వాళ్ళని ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఒకరి దగ్గర డ్యూటీ చేసినప్పుడు ఆయన ప్రొటెక్షన్ గురించే కదా వాళ్ళ గన్మెన్స్ ఉన్నది. సో వాళ్ళని చట్టరీత్యా శిక్షించొద్దు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు కంపల్సరీ చేశారు. 50 మెంబర్స్ వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది మీద కూడా అటాక్ చేసిండు అని చెప్పి తిన్మార్ మల్లన్న గారు చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది అక్కడ CCTV ఫుటేజ్ ఉంటుంది, దాంట్లో చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ చేసింది నిజమే అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఒక గన్మెన్ ఉన్నది దేనికి?
అతని ప్రొటెక్షన్ ఇవ్వడానికే కదా. వేరే వాళ్ళు అంత డేర్ చేయరు, వాళ్ళు డేర్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి శిక్ష అది ఇలా చేశారు అలా చేశారని ఇంట్రాగేషన్ కూడా చేయకండి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు టాపిక్లోకి వచ్చేసి తిన్మార్ మల్లన్న కరెక్టా, కల్వకుంట్ల కవితక్క కరెక్టా, ప్లస్ సిఐ గోవింద్ రెడ్డి సార్ కరెక్టా, వీళ్ళు ఇంకొకటి దీంట్లో నయీం అనుచరులు సుచిత్ర వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి హస్తం ఉంది, వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి అని చెప్పి చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం, ఎవరు కరెక్టు, తిన్మార్ మల్లన్న నోటి దూల వల్ల అని చెప్పి కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. కావాలంటే ఓపెన్ చేసి చూడండి అతని దాంట్లో. నువ్వు కింద నోటి దూలతోని అలా అయితే ఇలానే తన్నులు పడతాయి అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మీరు పబ్లిక్ ఏం కామెంట్ చేస్తారో దీని కింద కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే కవితక్క నేను రియాక్ట్ అయ్యానంటే ఒకసారి అర్థం చేసుకోండి. నేను సామాన్య వ్యక్తిని, ఇప్పుడు నాకు ఇలాంటి ఏమంటారు సబ్స్క్రైబర్స్ లేదు, ఏం బ్యాక్ సపోర్ట్ లేదు. ఇప్పుడు నేను తిన్మార్ మల్లన్న ఒక మంచి పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, కవితక్క అంటే తోపు, ఈ సిఐ గోవింద్ రెడ్డి సార్ అంటే ఆయన కూడా తోపే. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళందరినీ నేను చేశానంటే వాళ్ళ దాకా వీడియో వెళ్ళింది అనుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి. సో అంటే నేను డేర్ చేసి చేస్తున్నాను, బట్ అంటే నేను డేర్ చేసి చేస్తున్నా అని కాదు, కానీ నేను నిజాలు ఇప్పుడు న్యూస్లో ఏది చెప్పారో నేను అదే చెప్పాను. అది ఎంతవరకు కరెక్ట్ ఏంది అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను అంతే. అదొక్కటి. మల్లన్న గారు ఒక్కసారి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరి గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మీరు కంచం అనే దాని గురించి ఇంతవరకు వచ్చిందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి అండి. మంచం అనేది మీరు ఒక మీనింగ్ చెప్పారు. మంచం అనే మీన్స్ నా బీసీలు రావ్స్ వచ్చేసి మ్యారేజ్ చేసుకుంటారా అని చెప్పి మీరు ఒక సందర్భంలో చెప్తున్నారు. బట్ మంచం అనే మీనింగ్ అనేది చాలా వల్గర్గా ఉంటుంది, అది అందరికీ తెలుసు. దానివల్లనే హట్ అయ్యి ఉంటారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకేనా గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. ఇలాంటి కంటెంట్లు, ఇలాంటి మాటలు కానీ ఇంకా మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాను. ఓన్లీ మీరు చేయాల్సింది కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ మెయిన్ చేయండి గాయస్, షేర్ చేయండి నచ్చితే. ఓకేనా గాయస్, మీరు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రీగా ప్రమోషన్స్ కావాలి అంటే ప్రమోషన్స్ కూడా చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు మరొక వీడియోతో వస్తాను. వాచ్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్.